మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెముల రెవెన్యూ పరిధిలోని ఏకశిలా నగరం భూ వివాదానికి రాజకీయ రంగు పులుముకుంది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ 47 ఎకరాల భూ వివాదం ఇరు వర్గాల మధ్య భౌతిక దాడులకు దారితీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ వివాదంలోకి మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎంట్రీ ఇచ్చి నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ 24 గంటల డెడ్ లైన్ విధించడంతో హాట్ టాపిక్ గా మారింది. గత కొన్నేళ్లుగా ఏకశిలా ప్లాట్ యజమానులతో ఏకశిలా భూములు కొనుగోలు చేసిన రియల్టర్ కు మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా సర్వే కోసం వచ్చిన అధికారులను యజమానులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రియల్టర్ అనుచరుల దాడిలో 2 ప్లాట్ ఓనర్లకు గాయాలయ్యాయి. పోలీసుల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమరిగిన ఉద్రిక్తత మాత్రం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఇరు వర్గాలు పరస్పరం పిఎస్లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఏకశిలా నగరంలో సర్వే నెంబర్ 739 నుంచి 742 వరకు ఉన్న ఈ భూమిలో తమ ప్లాట్లను వెంకటేష్ అనే రియల్టర్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, దీనిని అడ్డుకున్న తమపై దాడులకు దిగుతున్నారని ప్లాట్ యజమానులు ఆరోపిస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎంట్రీతో ఈ భూ వివాదం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏకశిల వెంచర్ను సందర్శించిన ఈటెల రాజేందర్ ఇంటి స్థల యజమానులతో మాట్లాడి దాడి జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు భూ మాఫియా రెచ్చిపోతుందని, వారికి అన్ని విధాల కాంగ్రెస్ సర్కార్ అండగా నిలుస్తుందని ఆయన ఆరోపించారు. రియల్టర్ వెంకటేష్ భరతం పడతామన్నారు. వెంకటేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే ప్లాట్ యజమానులతో కలిసి ఉద్యమం చేస్తానని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. గతంలోనూ ప్లాట్ ఓనర్స్ కు మద్దతుగా నిలిచిన ఈటెల అప్పుడు ఓ రియల్ వ్యాపారి అనుచరుడిపై చేయి చేసుకున్నారు. ఇప్పుడు అదే భూ వివాదంపై మళ్లీ ఇరు వర్గాలు దాడులు చేసుకోవడంతో ఈటెల నేరుగా రంగంలోకి దిగారు. 1985లో 146 ఎకరాల్లో 2086 ఇంటి స్థలాలను చిన్న చిన్న ఉద్యోగులు కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. భూ మాఫియా లీడర్ వెంకటేష్ రెవెన్యూ రికార్డుల్లో ఉండే లొసుగులను ఆసరా చేసుకుని రెవెన్యూ విభాగంలోని అవినీతి అధికారులు భూ యజమానులతో కలిసి ఏకశిలా వెంచర్లో 47 ఎకరాల భూమిని పట్టా చేసుకున్నాడని ఆరోపించారు. డబ్బులకు ఆశపడి అప్పటి రెవెన్యూ అధికారులు గూండాలకు మద్దతునిచ్చారన్నారు. సింగరేణిలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు, కూరగాయలు, పాలు అమ్మేవారు ఇక్కడ స్థలాలను కొనుగోలు చేశారని ఈటెల చెప్పారు. వారిని బెదిరించి స్థలాలను కాజేయాలని వెంకటేష్ చూస్తున్నాడని, ఇది ముమ్మాటికి సాగదని అల్టిమేటం జారీ చేశారు.